హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 1. అంజలి నార్మల్ గానే చిరునవ్వు చెందింది. నీకు నిజంగా తెలుసుకోవాలనుందా? అయితే విను. ఒకప్పుడు నా అమ్మ ఎవరినో చావు నుండి కాపాడింది కదా, అది మరెవరో కాదు, ఆర్యాని. ఈ మాట వినగానే కావేరి షాక్ తో ఉండిపోయింది. ఆమె భయం గుండెల్లో బిగించేసినట్లు అనిపించింది. చాలా టెన్షన్ పడింది. అంజలి అమ్మ నిజంగానే ఆర్యాని కాపాడిందా? లేదు లేదు, ఇంత పెద్దది ఎలా సాధ్యం అని అనుకుంది. ఒకవేళ ఇదే నిజమైతే అంజలి సుకుమార్ ఫ్యామిలీ నుండి ఏది కావాలన్నా సరే తను నిజంగానే డిమాండ్ చేయగలదు. ఇప్పుడు ఆ రాత్రి జరిగిన సంగతి ఆమెకు తెలిసినా తెలియకపోయినా ఏం ఫరక్ పడదు. అందుకే నీకు నేను హెచ్చరిక చేస్తున్నా, నాకు కోపం తెప్పించొద్దు, లేకపోతే నేను సుకుమార్ ఫ్యామిలీకి రానేనైపోతా అని అంజలి కావేరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంజలి ఆ రహస్యం బయట పెట్టగానే కావేరి వణుక్కుంటూ తన చేతులు రుద్దుకోవడం మొదలుపెట్టింది భయంతో. భయం ఆమె ఆలోచించే శక్తిని పూర్తిగా నశింపచేసేసింది. అంజలి, ఆ రాత్రి జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నా, నన్ను క్షమించవా అని కావేరి అపరాధ భావంతో క్షమాపణ కోరింది అంజలిని. నీకు నా దగ్గర క్షమాపణ కావాలా అని అంజలి తన తడి చేతుల నీటి చుక్కలను కావేరి మీద జల్లుతూ అంది. ఓ, అది కేవలం నీ కలగా మాత్రమే మిగిలిపోతుంది. కావేరి చేత్తో నీటి చుక్కలను అడ్డుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె మొహం అయినా సరే తడిచిపోయింది. ఆమె కోపంతో ఈర్ష్యతో నిండిపోయి అంజలి వెళ్తూ ఉంటే తన వైపుకే అలా కసిగా కోపంగా చూస్తూ ఉండిపోయింది కావేరి. ఫెయిర్లో అంజలి అందం ప్రత్యేకంగా ఉంది. ప్రతి అబ్బాయి దృష్టిని ఆకర్షిస్తూ ఉండగా కావేరికి వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అప్పుడు అంజలి అందాన్ని అందరూ మెచ్చుకునేవారు. అంజలి, నువ్వు ఎప్పటికీ ఆర్య భారీగా మారకుండా నేను చూస్తా. అతను నావాడు, నాకు మాత్రమే నావాడు, కేవలం నాకే సొంతం అని ఆలోచిస్తూ కావేరి తన పిడికిలి గట్టిగా బిగించింది. ఇంకొక వైపు అంజలి టేబుల్ కి తిరిగి వచ్చినప్పుడు చాలా స్టైల్ గా తన జుట్టును చెవి వెనక్కి చెరిపింది. ఆ తర్వాత ఆమె తలెత్తి ముందుకు చూస్తే ఆమె కళ్ళు మరొకసారి హారియ కళ్ళతో కలిశాయి. కొవ్వొత్తుల వెలుగులో ఆమె కళ్ళు నల్లటి వజ్రాల్లా మెరిసిపోతూ ఉన్నాయి అందంగా. మరోవైపు ఆర్యకి అంజలి అంటే ఒక మెరిసే ముత్యంలా కనిపించింది ఆ క్షణం. ఆమె అందం, సౌమ్యత ప్రతి అబ్బాయిని ఆకర్షిస్తుంది. అంజలికు తను ఈ ఫెయిర్ లో పాల్గొన్న అత్యంత అందమైన సౌమ్యమైన అమ్మాయిలలో ఒకరని అస్సలు తెలియదు తనకి. కాసేపు తర్వాత కావేరి కూడా వాష్రూమ్ నుండి తిరిగి వచ్చింది. ఆమె బాధగా సాడ్ గా ఫీల్ అయ్యి ఆర్య పక్కన వచ్చి కూర్చుంది. వాష్రూమ్ లో ఆమె చేసిన చీప్ బిహేవియర్ అక్కడెక్కడికో పోయింది. ఇప్పుడు ఆమె ఒక సున్నితమైన స్త్రీలా కనిపిస్తుంది. ఎవరో ఒక అబ్బాయి రక్షించాల్సిన అవసరం ఉన్నట్లు. అంజలికి ఆమె నాటకం చూసి అసహ్యం వేసింది. కావేరిని అలా చూసి ఆమె ఆకలంతా ఆవిరైపోయినట్లు అనిపించింది. అందుకే ఆమె వెంటనే నీళ్ళ గ్లాస్ తీసుకుని కూల్ అవ్వడానికి ట్రై చేసింది అంజలి. మిస్ అంజలి, ఇది స్పెషల్ గా తయారు చేసిన టోబు పన్నీర్ టిక్కా ఇప్పుడే సర్వ్ చేశాను, టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా అని విక్రాంత్ ఆమెకు నీళ్ళ గ్లాస్ అందించాడు. థ్యాంక్ యూ అని అంజలి కృతజ్ఞతతో నవ్వుతూ సమాధానం ఇచ్చింది విక్రాంత్కి. వాళ్ళు డిన్నర్ ముగించాక ఇక బ్యాంక్వెట్ థీమ్ ని ఇంట్రడ్యూస్ చేసే టైం వచ్చేసింది. అంజలి ఒకతే జంట లేకుండా ఉన్న ఏకైక వ్యక్తి కావటంతో ఆమె రెడ్ వైన్ గ్లాస్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయింది. నగరం రాత్రిపూట బంగారు వరి పొలంలా మెరుస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఇక అక్కడ ఆధునిక సమాజంలో ప్రజలు డబ్బు సంపాదించే ప్రాసెస్ లో తమను తాము కోల్పోతారనే విషయం ఆమెకు బాధించకుండా ఉండలేదు ఆ క్షణం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెనక నుండి ఒక గంభీరమైన అబ్బాయి వాయిస్ వినిపించింది. అంజలికు వెనక్కి తిరగకుండానే అది ఆర్య అని తెలిసిపోయింది. ఎందుకు ఈ జ్యువెలరీ ఫేర్కి రావడానికి నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అని అడిగింది. నిఖిల్ ఎవరు? అంజలి ఆశ్చర్యంతో తిరిగి చూసింది. అక్కడ రెడ్ వైన్ గ్లాస్ చేతిలో పట్టుకుని కనుబొమ్మలు ఎగరేస్తూ నిలబడిన ఆకర్షణీయమైన వ్యక్తి కనిపించాడు. నీకు నిఖిల్ తెలుసా? తెలుసు, ఆర్య శాంతంగా సమాధానం ఇచ్చాడు. ఆ మాట విని అంజలికు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలగలేదు.
ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. నిఖిల్ కి తన రిచ్ పవర్ఫుల్ ఫ్యామిలీ వల్లే ఈ ఫేర్ కి ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది అని, ఈ హై సొసైటీలో ఉన్న ఇద్దరు మగాళ్ళు ఒకరికొకరు తెలిసిన ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు అని అనుకుంది. నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. నిఖిల్ ఎవరు? నీకేమవుతాడు? ఆర్య ఇంకా తన ప్రశ్న వదలడానికి రెడీగా లేడు. అంజలి తన రెడ్ వైన్ లో ఒక సిప్ తీసుకుంది. నేను నీకెందుకు చెప్పాలి అని ఆమె అతని రియాక్షన్ కోసం వెయిట్ చేయకుండానే అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆర్య కావేరి బాయ్ ఫ్రెండ్ అనే విషయం ఆమెకు చిరాగ్గా అనిపించింది. ఇక వెనక మిగిలిన ఆర్య ఆమె వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అతని మొహం కోపంతో ఎర్రబడింది. ఇంకొక వైపు కావేరి జనంలో ఒక రిచ్ లేడీతో గుసగుసలాడుతూ ఉండగా అంజలి బాల్కనీ నుండి తిరిగి వస్తుండగా చూసింది ఆ దృశ్యాన్ని. ఆమెకు ఆర్య కూడా అక్కడే ఉన్నాడని తెలుసు. ఆమెకు అంజలి మీద ఈర్ష్య మొదలైపోయింది. అంజలి ఆర్యని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుందా? అప్పుడే ఆమె ఆర్యని కూడా బాల్కనీ నుండి వస్తూ ఉండగా చూసింది. అప్పుడు ఆమె మైండ్ లో ఒక ఐడియా వచ్చింది. ఆమె చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని అంజలి వైపుకు అడుగులు వేసింది కావేరి. ఆ సమయంలో అంజలి పార్టీలో కొంతమంది అబ్బాయిలతో గ్లాసులు కలిపి తాగుతుంది. కానీ ఆమె తిరిగేసరికి కావేరితో ఢీ కొట్టింది. రా అంజలి, కలిపి మనం డ్రింక్ చేద్దాం. ఆఫీసులో నీతో నేను చేసిన పనికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నా అని కావేరి క్షమాపణ చెప్తూ ఉంది. కానీ అంజలి ఒక నవ్వు నవ్వింది. కావేరి నటిస్తూ నీట్ గా నాటకం ఆడుతుందని తనకు తెలుసు. ఆమె కావేరిని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయింది. కానీ కావేరి ఒక్కసారిగా తన చెయ్యి పట్టుకుని ఆపేసింది. అందులో రెడ్ వైన్ గ్లాస్ ఉంది. అంజలికి ఏం జరుగుతుందో అర్థం కాకముందే కావేరి ఆ వైన్ ను తన గౌను మీద పోసేసింది. హే అని కావేరి భయం నటిస్తూ ఒక్కసారిగా అరిచింది. ఆర్య వెంటనే గోల విని దగ్గరకు వచ్చి ఏం జరుగుతుందో చూశాడు. కావేరి 2 అడుగులు వెనక్కి వెళ్లి అతని చేతుల్లో పడిపోయింది. అంజలి, నువ్వు నాతో ఇలా ఎలా చేయగలవు అని కావేరి అంజలి మీద ఆరోపణ చేస్తూ ఆమె ఉద్దేశపూర్వకంగా తన రెడ్ వైన్ తో పార్టీ గౌన్ చెడగొట్టిందని నిందించింది. ఇంకొక వైపు అంజలి ఆశ్చర్యంగా నిలబడి కావేరి డ్రామాను చూస్తూ ఉంది. ఛీ, ఈ అమ్మాయి తన నటనకు నిజంగానే ఆస్కార్ ఇవ్వాలి. ఛీ అంజలి, నేను నీ మీద కంప్లైంట్ చేశాను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు నాతో ఇలా చేయకూడదు అని కావేరి ఎంతలా బాధితురాల్లా కనిపించాలని అనుకుందో అంతగా కన్నీళ్లతో యాక్టింగ్ చేస్తూ అంది. హాల్లో ఉన్న రిచ్ అమ్మాయిలందరూ కూడా ఆమెను సానుభూతితో చూశారు. అంజలిని మాత్రం అందరూ ద్వేషంతో గుచ్చి చూస్తున్నారు. క్షమాపణ చెప్పు అంజలి అని ఆర్య తనతో అన్నాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. బాగా కోపంగా ఉన్నట్లు కనిపించాడు ఆర్య. అంజలి ఆర్యను కసిగా చూసింది. అతను ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి తీర్మానానికి వచ్చేశాడని ఆమెకు అనిపించింది. చివరికి కావేరినే కదా. ఆమె చెయ్యి పట్టుకుని తన డ్రెస్ మీద రెడ్ వైన్ పోసుకుంది. అందుకే అంజలికి క్షమాపణ చెప్పడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె ఏం చేయలేదు కాబట్టి. నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని ఆమె పట్టుదలగా గడ్డం ఎత్తి ఆర్యాని కసిగా చూసింది. పర్వాలేదు ఆర్య, నేను ఓకే, డ్రెస్ మార్చుకుంటాను అని కావేరి తన కోపాన్ని అంచుకుంటూ తల ఊపింది. ఆమె నీతిమంతురాల్లో నటించడానికి ట్రై చేస్తుంది ఆర్య ముందు. నేను దీన్ని క్షమిస్తా. అంజలి తన పిడికిలు గట్టిగా బిగించింది. నాకు నీ క్షమాపణ అవసరం లేదు. అంజలి, ఇప్పుడే ఆమెతో క్షమాపణ చెప్పు అని ఆర్య కోపంగా అన్నాడు. అతని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. ఇక నీళ్లు మండలు ఉబ్బుపోతున్నాయి. అంజలి తన అందమైన కళ్ళతో ఆర్యని చూసి నవ్వుతూ అంది. నేను క్షమాపణ చెప్పగలను, కానీ ఆమె మోకాళ్ళ మీద కూర్చొని వినడానికి రెడీగా ఉండాలి. ఇంకొక వైపు కావేరి మనసులో ఆనందంతో గంతులేసేస్తుంది. తన ప్లాన్ వర్కౌట్ అయిందని. ఆమె చిన్నప్పటి నుండి ప్రైమరీ స్కూల్ రోజుల నుండి అంజలి స్వభావంలో ఉన్న పట్టుదల, ఆత్మగౌరవం గురించి బాగా తెలుసు. ఆమె ఉద్దేశపూర్వకంగా అంజలిని ఆర్య ముందు కోపం తెప్పించడానికనే రెచ్చగొట్టింది. తద్వారా ఆమె మూర్ఖంగా పట్టుదలగా కనిపించేలా. ఆర్య కళ్ళు కోపంతో మెరిసిపోయాయి. ప్లీజ్ ఆర్య, దీన్ని నిందించకు. నా తప్పే, నేనే జాగ్రత్తగా లేను. అందుకే ప్లీజ్ నా గురించి వరి అవ్వకు. నేను బాగానే ఉన్నా. ప్లీజ్ అంజలి మీద ఎంత కఠినంగా ఉండొద్దు అని కావేరి తన పెదవులు కరుక్కుంటూ ఆర్య చెయ్యి పట్టుకుని అంది.
తన బాధను మర్చిపోయినట్లు నటించింది. కావేరి కావేరి నాటకం చూసి అంజలికి మళ్ళీ ఆమె మీద చెయ్యెత్తాలి అనిపించింది. అప్పుడే ఒక ఫీమేల్ మేనేజర్ వాళ్ళ దగ్గరకు వచ్చి, కావేరి మేడం, మీకోసం కొత్త గౌన్ రెడీ చేశాం, ప్లీజ్ నాతో రండి అని అంది. కావేరి తలూపి మేనేజర్ వెంట వెళ్ళిపోయింది. ఈ లోపు అంజలి చుట్టూ నుండి వచ్చే ద్వేషపూరిత చూపులను ఫీల్ అవుతుంది. కానీ ఆమె నోరు మూసుకొని అన్ని సహించింది. సత్యాన్ని తనలోనే ఉంచుకోవాలి అని నిర్ణయించుకుంది. ఇంకా ఆమె తన ఫేవరెట్ జ్యువెలరీని కూడా చూడలేదు. అందుకే ఆమె ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకోలేదు. నాతో రా అని తదుపరి క్షణంలో ఆర్య ఆమె చేయి పట్టుకుని బలవంతంగా ఒక ప్రైవేట్ లాడ్జ్ లోకి లాక్కెళ్లాడు. వదిలేను ఆర్య, నన్ను వెళ్ళనివ్వు అని అంజలి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆర్య శారీరక శక్తి ముందు తన బలం సరిపోలేదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. లాడ్జ్లోకి వెళ్ళగానే ఆర్య ఆమెను వదిలేశాడు. అంజలి చేతులు ముడుచుకుని అతన్ని కసిగా చూసింది. ఏం చేస్తున్నావు? అంజలి కోపంతో ఆర్యాని చూసింది. కానీ అక్కడ నుండి వెళ్ళిపోకుండా గట్టిగా నిలబడింది. చూస్తా, నేను క్షమాపణ చెప్పకపోతే నువ్వేం చేస్తావో. కావేరి ఆర్య గర్ల్ ఫ్రెండ్ అని ఆమెకు అనిపించింది. కాబట్టి అతను ఆమెను అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తాడని, అందుకే ఏదైనా క్లారిఫికేషన్ ఇవ్వటం వలన ఉపయోగం లేదని ఆమెకు అనిపించింది. ఇక అంజలి, మీ అమ్మ చిన్న వయసులోనే చనిపోయిందని నాకు తెలుసు, కానీ నువ్వు కొంచెం మంచిగా బిహేవ్ చేయలేవా? ఎప్పుడు ఇంత చిరాగ్గా పట్టుదలగా ఎందుకుంటావు? ఆర్యకు చిరాకు వచ్చింది. అంజలి ఎందుకు ఎప్పుడు ఇబ్బందుల్లో పడుతుందో అసలు అతనికి అర్థం కావట్లేదు. మరి ఆర్య నిజం ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. తెలుసుకుంటాడు, మరి ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, మీరు కూడా అర్థం చేసుకోండి. అండ్ ఈ స్టోరీలోని పదాలు కొంచెం అచ్చు తెలుగు భాషలో ఉంటాయండి. అంటే రెండు రకాల తెలుగు, డైలీ మనం వాడే తెలుగు, వేరే లాంగ్వేజ్ అన్నమాట. అది నేను నార్మల్ గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో స్టోరీ ఎలా రాయబడింది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఏదైనా మీకు పదాలు అర్థం కాకపోతే చెప్పండి, నేను కామెంట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.